ఆనందాశ్రమ పీఠాధిపతులు, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశము మంగళవారము గురుద్వారా జంక్షన్ వద్ద ఓ హోటల్లో నిర్వహించారు. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులు పెద్ద ఎత్తున ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం కల్తీ జరిగినట్టు అపచారం జరిగిందని సాధువులు ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. దీనిపై భవిష్యత్తు కార్యాచరణ చేస్తామని ఈ సందర్భంగా వారు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. శాంతిగా ఉంటారు. ఏ గొడవ జరిగినా ఆ పాపం ఏంటి అంటే చేసిన వాళ్ళకి అంటుతుంది. భగవంతుడికి ఎప్పుడు శాంతి పోతుందనేది కానీ మనం చేసిన తప్పుకి మనం ప్రాయశ్చిత్తం కన్నా చేసుకోవాలి. ఎవరి ద్వారా జరిగిన మెయిన్ భారతదేశం మెయిన్ అంటే అతనిలో పశ్చాత్తాపం. కారణం ఏంటి అంటే అతని ఆధ్వర్యంలో ఉన్నప్పుడు అతనికి బాగా బడ్జెట్ కావాల్సి వచ్చింది. లడ్డూలలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నెయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమం. అందుకే ఆ ఖర్చు తగ్గించేస్తే అతనికి బడ్జెట్ పెరుగుతుంది అంటే అది అందుకే అతను ఆ విధంగా చేస్తారు. బడ్జెట్ కోసము నెయ్యి అనేది ఖర్చు అయింది. అదిగో ఏదో కమిషన్స్ కూడా వచ్చాయి. సో ఇదేంటంటే భగవంతుడు ఎప్పుడు శాంతిగా ఉంటాడు. ఆ తప్పు జరిగింది కాబట్టి మన ప్రాయశ్చిత్తం ఎందుకంటే మన వెంకటేశ్వర కలియుగ ప్రత్యేక దేవమైన వెంకటేశ్వర ఏడుకొండలవాడ వెంకటరమణ అందరికీ నమస్కారం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలకు కోటి కోటి సాధు సంతులు అందరం కూడా నమస్కరించుకుంటూ, వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రంగా ఆయన ఒక్క క్షణము దర్శనం లభిస్తే జీవితము చరితార్థమైనట్లుగా భావించి ఎంత పొంగిపోతామో, ఎంత పారవస్యానికి లోనైపోతామో, ఎంత పవిత్రమైన ఆనందాన్ని మనం పొందుతామో, అటువంటి స్వామివారి లడ్డూ కూడా అంతే పవిత్రముగా భావించేటటువంటి స్వామి భక్తులం మనందరం కూడా. అటువంటి లడ్డు కల్తీ జరగడం, 20 కోట్ల లడ్డూలు స్వామివారికి నైవేద్యముగా ఇవ్వడం, పెట్టడం, ప్రసాదంగా ఆయనకి నివేదన చేయడం. మనం ఒక దేవాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొడితేనే అది పాడైపోతే ఎంతో బాధపడిపోతాం, నొచ్చుకుంటాం, మనం అపచారంగా భావిస్తాం. వెంటనే మళ్ళీ మరో కొబ్బరికాయ కొట్టి స్వామికి మనం నివేదన చేస్తాం. అటువంటిది తెలిసి కేవలం హిందువుల మనోభావాలతో వెంకటేశ్వర స్వామి తాలూకా ఆ బ్రహ్మాండ క్షేత్రముతో గత ప్రభుత్వం మోసగించి మాయ చేసి వెంకటేశ్వర స్వామి దివ్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా వ్యాపార వస్తువుగా మార్చేసి చారిత్రాత్మక తప్పిదాన్ని చేయడం, ఈ తప్పిదాన్ని ఏ విధముగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని మనం మాట్లాడుతూ ఉంటే, మరి ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సినటువంటి గత వైసీపీ పెద్దలు చాలా కించపరిచి సాధువులు కానీ స్వామీజీలు కానీ మాట్లాడి చాలా వారు స్వామీజీల్ని టార్గెట్ చేయడం బాధాకరమైన అంశం. గతంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈరోజు సాధు సంతులు అందరం కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉండే సాధు సంతులు అందరం కూడా
ఈ మహా అపచారం నుండి ఏ విధముగా వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కాకుండా అనుగ్రహం కలిగేటట్లుగా ఏం చేయాలి? ఈ అపచారం జరిగింది. 20 కోట్ల లడ్డూలు అంటే ఎన్ని కోట్ల మంది ప్రసాదంగా తిన్నారు? నిజముగా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండబట్టే కెమికల్ పదార్థాలు కలిపేసినటువంటి లడ్డూ ప్రసాదం తిన్నా కూడా ఎవరికి ఏమీ అవ్వలేదంటే అది స్వామివారి ఆశీస్సులు, అది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. అది కావున సాధు సంతులు అందరం కూడా, మాతాజీలు సాధు సంతులు అందరం కూడా ఈ రాష్ట్రం బాగుండాలి, హిందువులు అందరం కూడా ఒక త్రాటి మీదకి రావాలి, హిందువులందరూ కూడా ఈ అపచారాన్ని హిందువులే సరిదిద్దుకోవాలి, ఈ అపచారాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏం చేస్తే అది జరుగుతుందని ఈరోజు 10 గంటల 9:30 నుండి స్వామీజీలందరూ కూడా మాట్లాడుతూ రేపు విజయవాడలో ఉభయ తెలుగు రాష్ట్రాల సాధు సంతుల్ని కూడా పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి హిందువులందరికీ కూడా ఒక పిలుపు ఇవ్వడం జరుగుతుంది అని ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. ఏదైతే ఈ మహా ఘోరమైన అపచారం జరిగిందో దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికే కల్తీ చేసినటువంటి లడ్డు నైవేద్యంగా పెట్టి ప్రతిరోజు ఆయనకి నైవేద్యం లడ్డు కల్తీ జరిగినటువంటి ఆ నైవేద్యాన్ని పెట్టి 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 ఘోరమైన తప్పిదం జరిగింది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ అన్ని రంగాల వారికి కూడా ఇది మంచిది కాదు. వెంకటేశ్వర స్వామి ఎదురు చూస్తున్నారు. ఎవరు ఈ ప్రాయశ్చిత్తం చేసుకొని జరిగిన తప్పుని సరిదిద్దుకుంటారా? ఏ ప్రాయశ్చిత్తం చేసి నాకు నైవేద్యంగా పెట్టినటువంటి కల్తీ లడ్డూ నుండి సాధు సంతులు అందరం కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. మరి విజయవాడలో త్వరలోనే ఒక డేటు ప్రకటిస్తాం. ఆ రోజు రాష్ట్రంలో ఉండే హిందువులందరూ కూడా ఒక ప్రదోష కాలంలో ఒక నిర్ణయాన్ని ఒక డేటు ప్రకటిస్తాం. ఆ రోజు సాయంత్రం ప్రతి హిందువు కూడా ఏదైతే స్వామివారికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఈ ఘోరమైన అపచారం జరిగిందో దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం మనందరికీ, ప్రతి హిందువు కూడా ఒక దీపం పెట్టుకొని ముందుకు రావాలని ఈ కార్యక్రమాన్ని మీ అందరూ హృదయపూర్వకముగా స్వాగతం పలకాలని, మనందరం బాగుండాలని స్వామివారి దివ్యమైన ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకి దేశానికి అందరికీ కూడా కలగాలని మీ అందరూ ఈ ప్రాయశ్చిత్త కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఆ దేవాది దేవుడు దివ్యమైన ఆశీస్సులు అందుకోవాలని మరీ మరీ కోరుతూ మీ దగ్గర మేము సెలవు తీసుకుంటున్నాం. గోవిందా మంచి మార్పు వచ్చేటటువంటి బుద్ధిని కలిగించు గోవిందా. బుద్ధిని ప్రసాదించు గోవిందా. అస్మదీయులకు బుద్ధిని ప్రసాదించు గోవిందా. మీడియా మిత్రులందరూ కూడా ఎలా వినిపించవలసిందే మీకు ఏదైనా అపచారం జరిగేటప్పుడు దానికి శాస్త్రం ఉన్నది, శాస్త్రం చెప్తూ ఉన్నది. ఏం చేస్తే ఆ పాపము పోతుంది, ఆ దోషము పోతుంది, ప్రశాంతత నెలకొలుతుంది, భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఇంటిలో ఎవరైనా కోపంగా ఉంటే మనం వారిని బ్రతిమలాడుతాం, శాంతింపజేస్తాం, వారిని చేతులు పట్టుకుంటాం, కాలు పట్టుకుంటాం, కాలుకు దండం పెడతాం. మీరు పెద్ద ఆయనండి, ఏదో తప్పు జరిగిందండి, మీరు క్షమించండి అంటాం. అలాగే ఈ రాష్ట్రంలో చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో 350 సంవత్సరాలు సుమారు లడ్డూ చరిత్రలో పరమ పవిత్రమైన ప్రసాదం వెంకటేశ్వర స్వామి దేవాది దేవుడు లడ్డూ ప్రసాదంలో ఎంత ఘోర అపచారం ఎవరూ చేయలేదు. గత ప్రభుత్వం హయాంలో జరిగింది. స్పష్టంగా ఆధారాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా స్వామివారు దివ్యమైనటువంటి ఆశీస్సులు అందరికీ అందించాలని, దోషులను కూడా స్వామివారు ఎలాగా విడిచిపెట్టరు. ఆయన స్వామివారితో ఆట్లాడేవారు ఎవరూ కూడా బ్రతికి కట్టలేదు ఇంతవరకు. అది మీ అందరికీ తెలిసిందే. వెంకటేశ్వర స్వామి కలవు వెంకట నాయక, ఈ కలియుగాన్ని రక్షించేటటువంటి మహానుభావుడు.
కాబట్టి ఆ శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ అపచారం జరిగినటువంటి పరిస్థితిలో అపచారాన్ని ఏ విధముగా సరిదిద్దుకోవాలో కూడా శాస్త్రం మనకి నిర్దేశించింది. కాబట్టి మహర్షులు మనకు అందించారు. కాబట్టి గతంలో ఎన్నో సందర్భాల్లో క్షేత్రాల్లో ఏవైనా అపచారాలు జరిగితే వాటికి నివృత్తి మార్గాలు కూడా మనకి అందించారు. కాబట్టి అటువంటి గొప్ప ఇది ఈ ఈ పవిత్రమైనటువంటి ఈ అపచార కార్యక్రమాన్ని ప్రాయశ్చిత్తము వెంకటేశ్వర స్వామికి ముడుపు ద్వారా ప్రాయశ్చిత్తము జరిగేటటువంటి కార్యక్రమం. అందులో వెంకటేశ్వర స్వామి ముడిపిస్తే చాలు పొంగిపోతాడు ఆయన. ఎంత తప్పులైనా క్షమిస్తాడు ఆయన. మనసులో ఉండే కోరికలు నెరవేరాలంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి నిన్నో మొన్నో పెట్టింది కాదు ఇది, మేము చెప్పింది కాదు ఇది. వెంకటేశ్వర స్వామి ఆయన ఆ ముడుపు కడితే చాలు పొంగిపోతాడు ఆయన. ఎంతోమంది ముడుపులు వేస్తూ వారు ఎంతో పవిత్రంగా తెచ్చి సమర్పిస్తూ ఉంటారు. అటువంటి ముడుపుల్ని స్వీకరించే మహానుభావుడు, మనల్ని క్షమించేటువంటి దేవాది దేవుడు. కాబట్టి ఈ ముడుపులు సమర్పించేటటువంటి ఈ ప్రాయశ్చిత్తాన్ని అందరూ స్వాగతించి అందరూ అర్థం చేసుకొని దీని పట్ల చక్కగా విజయవాడలో వేద పండితులు సాధు సంతులు అందరం కలిపి ఒక సమయాన్ని ప్రదోష కాలంలో ఒక సమయాన్ని నిర్దేశిస్తాం. దానికి అందరూ సహకరించి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి వారు దివ్యమైన ఆశీస్సులు అంది మళ్ళీ పూర్వ వైభవం, స్వామివారికి ఎటువంటి ఆగ్రహం లేకుండా స్వామివారు ఎవరిని కూడా ఆయన బాధతో స్వామివారికి ఆ బాధ పోయేటట్లుగా నాకు ఇటువంటి అపచారం చేశారు, ప్రతిరోజు కల్తీ లడ్డూలు నాకు నైవేద్యంగా పెట్టారు, భక్తులు నాకు పెట్టడమే కాదు భక్తులకు కూడా పంచారు, నా ద్వారా భక్తులకి ఆ అపచారం జరిగేటట్లుగా నేను ప్రధాన బిందువు అయిపోయాను, ప్రధాన కేంద్రంగా మారిపోయాను, మాట్లాడలేకపోయాను అనే